హలో అండి అందరికీ. నేను వాయిస్ ఒక వీడియోకి చాలా రోజులైందండి. నా చాలా వరకు ఇంతకుముందు బిజినెస్ వీడియోస్ అన్ని స్టార్ట్ చేశాను ఛానల్. అది కొన్ని రోజులు రన్ చేశానండి. దాని గురించి నేను ముందు వీడియోస్లో మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నేను చాలా రోజుల నుంచి షార్ట్ వీడియోస్ వదులుతున్నాను. మీరందరూ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. అలాగే నేను కొన్ని వీడియోస్ మళ్ళీ పెడుతూనే ఉంటాను. మీకు ఏ నచ్చినాయో, నేను ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు డైలీ చెప్తూ ఉండండి. నేను ప్రతి కామెంట్ తీసుకుంటాను. నేను ఇప్పుడు మనమైతే బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ ప్రతి శుక్రవారం వచ్చేసి ఏకుంజం 4 నుంచి ఉదయం 9 వరకు మార్కెట్ జరుగుతుంది. చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలు అన్నీ అండి. ఈ మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒకసారి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ నాకు ఈ వీడియో సరిగ్గా తీయడం చేత కాకపోయినా, ఇందులో మీకు రేట్లు సరిగ్గా నేను మెన్షన్ చేయలేకపోయినా ఒక్కసారి కామెంట్లో నాకు ఎలా చేయాలో చెప్పండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్కి చేయడానికి నాకు చాలా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే మనం సరిగ్గా రేట్లు నేను మెన్షన్ చేయలేదండి. వాయిస్ ఓవర్ కూడా నేను వీడియో తీసిన తర్వాత, ఎందుకంటే ఒక రోజున్న రేటు మార్కెట్లో ఇంకొక రోజు ఉండదు. అలా అని ఒక దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర రేటు ఇంకొక దగ్గర ఉండదు. క్వాలిటీని బట్టి ఒక రోజుని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. నేనైతే కొంచెం క్లారిటీగా చెప్పలేకపోయినా కాస్త కొంచెం అటు ఇటుగా నేను మీకు రేట్లు చెప్తాను. ఒకసారి ఎవరైనా ఈ చీరాల దగ్గరలో ఉన్నవాళ్ళు, బాపట్ల దగ్గరలో ఉన్నవాళ్ళు, గుంటూరు దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే మార్కెట్లో ఒకసారి విజిట్ చేయండి. మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. ఒకటి మనం చూస్తున్నాము, ఒకటి చూడలేదు అనుకోవడానికి లేదండి. చాలా 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 బాగుంటాయి చీరాల చుట్టుపక్కల వీడియోస్ అన్ని. ఇదైతే చందోలు గ్రామం అండి. ఎండ్రకాయ వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళైతే చాలా అవలీలుగా ఒలుస్తూ ఉంటారు. వెండి చేపలు ఉన్నాయి, పచ్చి చేపలు ఉన్నాయి. ఇవైతే ఎండ్రకాయలండి. ఎండ్రకాయలు ఇవైతే కేజీ వచ్చేసి 300 చెప్తుంది. వాటిలో సైజుని బట్టి రేట్లు ఉంటాయి. ఇవైతే చాలా బాగున్నాయి. అలాగే ముందు మీరు చూస్తూ ఉండండి, నేను వాయిస్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ ఒకటి కాదండి, చేపలనే కాదు, ఇవైతే టేగలు. ఇవైతే చాలా ఇష్టం నాకైతే. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇదైతే రొయ్య పుట్టు. కేజీ వచ్చేసి 400, 300, 600 క్వాంటిటీని బట్టి ఉంటుందండి. ముక్కలు పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు. ఇంతనే ఉండదు. వాళ్ళు చెప్పిన రేట్కి మనం అటు ఇటుగా బేరం అడిగి తీసుకోవచ్చు. ఫ్రూట్స్ ఈ మార్కెట్లో అన్నీ ఎండు చేపలు, పచ్చి చేపలు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి. మనం ఈ మార్కెట్కి వచ్చామంటే ఇది దొరుకుతుంది, ఇది దొరకదు అనేది ఏమి ఉండదు. ఇవి మనం కూరగాయల దగ్గర నుంచి, కాయల దగ్గర నుంచి అన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు. మార్కెట్ అయితే చూడటానికి చాలా పెద్దది, చాలా బాగుంటుంది. అది పొద్దున్నే చాలా మందికి పొద్దున్నే ఇలా మార్కెట్కి వచ్చి మార్కెటింగ్ చేసే వాళ్ళకి చాలా ఇష్టంగా చూస్తారు. ఈ మార్కెట్ని ఇష్టపడతారు కూడా. ఒకసారి అందరూ నా మాటిని విజిట్ చేయండి. అందరూ అని కాదండి, ఇష్టం ఉన్నవాళ్ళు, ఎవరిని ఇల్లుని బట్టి వాళ్ళు. చిన్న వ్యాపారులు, పల్లెకారులు, చాలామంది వ్యాపారస్తులు ఉంటారండి. వీళ్ళ భాషలు నాకైతే చాలా బాగుంటాయండి వినటానికి. కొన్ని ఎండు రొయ్యలు ఉన్నాయి, ఎండు చేపలు ఉన్నాయి, పచ్చి రొయ్యలు ఉన్నాయి, కొబ్బరి బొండాలు. వీటిల్లో కొన్ని బాగా ఎండు చేపలు ఉన్నాయి, కొన్ని పచ్చిగా ఉన్న చేపలు ఉన్నాయి. వాటిని కేజీ 200 దగ్గర నుంచి ఉన్నాయి. అవి కూడా నేను క్లారిటీగా రేటు ఎందుకు చెప్పట్లేదంటే, ఒక రోజు రేటు ఒక రోజు ఉండదు, ఒక క్వాలిటీ రేటు ఒక క్వాలిటీ ఉండదు. నేను ఇదే అని చెప్పడానికి ఏమడదు. మీరు మార్కెట్కి వెళ్తే అది మీ ఇష్టం. ఇవి కమలా పండ్ల, నారింజ పండ్లు అండి. ఇవి చాలా వరకు ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇళ్ళ దగ్గరే కాస్తూ ఉండే చెట్లకి వాళ్ళు అవే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అది వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉండే చెట్లకి కోస్తున్నారా, పక్కన దగ్గర కోసుకొస్తున్నారా అనేది మనకు తెలియదు, కానీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఆర్గానిక్ బాగుంటాయి నారింజకాయలు అయితే. ఇవి మెత్తాళ్ళు అండి. నేనైతే మెత్తాళ్ళు అనుకుంటున్నాను, నాకైతే సరిగ్గా తెలియదు. వీటి పేరేందో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇవైతే కేజీ 300 చెప్తుంది. ఇవైతే ఎండు చేపల పులుసు బాగుంటుందండి. ఎండు చేపల పులుసుకి చేపలు బాగుంటాయి. చిన్న చేపలు
వీటి గురించి మనకు తెలియదండి. శీలాలు అంటారు, గోచెలు అంటారు, అస్సలు తెలియదు. నాకు రొయ్యలు, చిన్న చిన్న మెత్తాళ్ళు వీటి గురించి తెలుసు. ఇంకొంచెం తోక చేపలు ఉంటాయి కదండి, వాటి పేర్లు తెలుసు, అదే వాటి గురించి తెలుసు. చూస్తూ ఉండండి. మార్కెట్ అయితే చాలా బాగుంది, చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కన్నుల పండగ అనిపిస్తుంది. మనం తిరిగి మొత్తం చూడొచ్చు. చిన్న చిన్న మత్స్యకారులు, పల్లెకారులు వీళ్ళంతా వచ్చి బేరం చేస్తూ ఉంటారు. బిజినెస్ బాగుంటుంది ఇక్కడ. మనకి చూసే వాళ్ళకి, కొనే వాళ్ళకి అందరికీ రేట్లు చాలా అనుకూలంగా ఉంటుంది. బాగుంటుంది మార్కెట్ చూడటానికి. చాలా మంది ఉంటారు కదా ఇలాంటి మార్కెట్లు చూసి ఆనందించే లవర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది చూడటానికి. మనం ఎందుకు అందరి దగ్గర రేట్లు చెప్పట్లేదు అంటే వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది కదండి. మనం ఎంత అని అడిగినప్పుడల్లా వీళ్ళు కొంటారేమో అన్నట్టుగా ఫస్ట్ 300 చెప్తారు, 250కి ఇస్తూ ఉంటారు, 200కి ఇస్తూ ఉంటారు. కొనకుండా పోతే వాళ్ళకి బాధగా ఉంటుంది. టేగలండి ఇవి వచ్చేసి 10కి 3, 20కి 6 అలాగా, లేదా 10కి 5 కూడా ఉంటాయి ఒక్కొక్క దగ్గర. అది వాటి సైజుని బట్టి ఉంటాయి. టేగులు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బాగుంటాయి. ఎండు రొయ్యలు, కమలా పండ్లు అన్నీ ఉన్నాయండి. ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్, ద్రాక్ష, యాపిల్, రేగి పండ్లు, సీతాఫలం అన్నీ ఉన్నాయి. ఇవైతే అన్ని దిక్కులు ఎలాంటి రేట్లు ఉంటాయో అలాంటి రేట్లే ఉన్నాయి అనుకుంటున్నాను నేను. అంత తక్కువ నేను రేట్లు బాగానే ఉన్నాయి. రేట్లు అయితే 50 రూపాయలు చెప్తున్నాడు ఇవి కేజీ. అవి అయితే 100 రూపాయలు చెప్తున్నాడు అండి. గ్రీన్ రేగు ఇవేనండి తోక చేపలు అంటే. ఇవి పులుసుకి, ఫ్రైకి, పప్పుచారులో ఫ్రై చేసుకొని తింటానికి బాగుంటాయి. మిగతావన్నీ కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నానండి. దీంట్లో అయితే ముళ్ళు తక్కువగా ఉంటాయి అనుకుంటున్నాను. వాటి గురించి నాకు సరిగ్గా తెలియదు. ఎండు రొయ్యల పులుసు అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇవి రొయ్యి పొట్టు కారం చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు, మెత్తాళ్ళు 2 రకాలు ఉన్నాయి చూసారా అండి. చిన్నవి ఉన్నాయి, మెత్తవి ఉన్నాయి. గోంగూర మెత్తాళ్ళు వండుతారు, పులుసు వండుతారు, చాలా బాగుంటుంది. వీటన్నిటి పేర్లు నాకు అసలు తెలియదండి. చూస్తుంటే మాత్రం చాలా బాగుందండి మార్కెట్. గోంగూర ఇవైతే 20కి 3 కట్టలు. ఒక్కొక్క టైంలో అయితే 10కి 5 కట్టలు కూడా ఇస్తారు. అది మనం చెప్పేది కాదండి రేటు. ప్రతిదీ బేరమాడి తీసుకోవాలి. బేరం ఆడితే వాళ్ళు చాలా తగ్గించే అవకాశం ఉంది. కొబ్బరి బొండాలండి ఇవి కూడా ఈ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయండి. వీళ్ళు స్వయంగా తోటలు వేసుకున్న వాళ్ళే తీసుకొచ్చి అమ్ముకుంటా ఉంటారు. ఇది కాయ అయితే 20 రూపాయలు చెప్తున్నాడండి. 50కి అయితే 3 కాయలు చెప్తున్నాడు. పర్లేదండి, పెద్ద కాయ ఒకటే వస్తుంది. కాకపోతే ఇది 3 కట్టించుకున్నా అవే నీళ్ళు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకటి కొడితే ఎంత అంటున్నా, కష్టజీవులండి వీళ్ళు. కొట్టు మంచి కాయ కొట్టు. చూడండి ఈ గెల్లో కోసుకొని ఈ బండి మీద వేసుకొని ఎంత దూరం నుంచి వచ్చాడో మరి ఏంటో. వీడియోలో కూడా వస్తావు రేపు నుంచి. వ్యాపారం అంటే ఎలా ఉంటుందండి, ఒక రోజు లాభం ఒక రోజు నష్టం. యూట్యూబ్లో వస్తావు, సెల్లో చూడ. రొయ్యి పొట్టు అండి ఇది వచ్చేసి కిలో 300 దగ్గర నుంచి ఉందండి. రొయ్యి పొట్టు ఎగురేసుకుంటారు, పులుసు పెట్టుకుంటారు, అలాగే కారం పొడి చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇవి తోక చేపలు. చేపల రేట్లు అందరూ చాలా మంది అడుగుతూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకంటూ మనం వీడియో తీస్తున్నా సరే క్లారిటీగా చెప్పాలి, అడగాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి మనం అడిగిన ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారనే ఆశ ఉంటుంది కదా. అలా ప్రతి ఒక్కళ్ళని అడిగి ముందుకు పోవటం అనేది బాగుండదు. అందుకని నేను ప్రతి ఒక్కళ్ళని రేట్ అడగలేదండి. ఇవైతే శీలాలు ఏదో అంటారండి,
చీలికల చేపలు ఏదో అంటారు, నాకైతే కరెక్ట్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను మీకు అందరికీ సరిగ్గానే వీడియో చూపించాను అనుకుంటున్నానండి. ఇంకా ఏదైనా సరిగ్గా లేకపోతే ప్లీజ్ కామెంట్లో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనిపిస్తున్నాయో, ఎలాంటి వీడియోస్ నా నుంచి మీరు కోరుకుంటున్నారో చెప్పండి. నేను ప్రతిదీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. బిజినెస్ వీడియోస్ అంటారా, వాటిని త్వరలోనే స్టార్ట్ చేస్తానండి. చెప్పాను కదా, మాకు ఈ ఛానల్ కొత్త. ఇవన్నీ చేయటం కొంచెం చెప్పినంత ఈజీగా ఏం లేదని కష్టంగానే ఉంది. ఇవైతే ఫ్రూట్స్, కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇవైతే టేగలు, అందరికీ తాటి టేగలు అండి, అందరికీ తెలిసే ఉండి. ఇది అయితే రామ్ఫల్ అండి. ఇది మీకు అందరికీ తెలుసో లేదో తెలియదు, నేనైతే ఢిల్లీలో చూశాను రామ్ఫల్. ఇప్పుడు ఇక్కడికి కూడా వస్తుంది, బాటా సింగారం నుంచి వస్తుంది మార్కెటింగ్ అంతా, ఫ్రూట్స్ అంతా. ఇవైతే నిల్వ ఉంటాయండి, 4-5 రోజుల పైన నిల్వ ఉంటాయి కాయలు. రామ్ఫల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తానికి టమాటా పండ్లా ఉంటాయి. కేజీ వచ్చేసి 200-400 దాకా కూడా ఉన్నాయి రేట్ అవి. ఇవైతే జాంకాయలు, కూరగాయలు. ఈ మార్కెట్లో చేపలు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయండి. దొరకడం అంటూ ఏమీ ఉండవు, అన్నీ రీజనబుల్ రేట్గానే ఉంటాయి. మార్కెట్ చూడడానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్.